గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి పెండింగ్లో ఉన్న కాలేజ్ ఫీ రిలీజ్ చేయనున్నట్లు తెలియపరిచారు. ఇందులో భాగంగానే మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి జ్ఞానభూమి యాప్ నందు 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ట్యూషన్ ఫీ పేమెంట్స్ పెండింగ్ ఉన్న విద్యార్థుల వివరాలు పొందుపరిచారు. మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు లిస్టులోని ఆయా విద్యార్థులను మరియు వాళ్ళ తల్లిదండ్రులను అప్రోచ్ అయ్యి పెండింగ్ పేమెంట్స్కి సంబంధించిన ట్యూషన్ ఫీ కాలేజీకి పే చేశారా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని యాప్ నందు అప్డేట్ చేస్తారు. ఈ సర్వే సమయంలో విద్యార్థులు కాలేజీకి పే చేసిన ట్యూషన్ ఫీ యొక్క రిసిప్ట్స్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పే చేయకపోతే ఆయా విద్యార్థులు ఎందువల్ల పే చేయలేకపోయారు అనే రీజన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు జ్ఞానభూమి యాప్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అరియర్స్ సర్వే 2023-24 మీద క్లిక్ ఇవ్వగానే సర్వే చేయవలసిన విద్యార్థుల కౌంట్ చూపిస్తుంది. నాట్ సర్వేడ్ కౌంట్ మీద క్లిక్ ఇవ్వగానే పెండింగ్ పేమెంట్స్ ఉన్న ఆయా విద్యార్థుల లిస్ట్ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ నేమ్ మీద క్లిక్ ఇవ్వగానే స్టూడెంట్ నేమ్, మదర్ నేమ్, కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్, 2023-24 అకాడమిక్ ఇయర్కి కోర్స్ ఇయర్ ఏంటి, అప్లికేషన్ ఐడి, అడ్మిషన్ డేట్, టోటల్ ఫీజు ఎంత, ఫస్ట్ కోటా కింద ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు, గవర్నమెంట్ నుంచి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంది వంటి వివరాలు చూపిస్తుంది. ప్రభుత్వం రిలీజ్ చేయవలసిన బ్యాలెన్స్ ట్యూషన్ అమౌంట్కి సంబంధించిన అమౌంట్ కాలేజీకి పే చేశారా, మీరు పే చేసి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు బ్యాలెన్స్ అమౌంట్ పే చేసినట్లయితే ఫుల్ అమౌంట్ పే చేశారా, పార్షియల్గా కొంత అమౌంటే పే చేశారా అన్న విషయాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ రిసిప్ట్ డేటు ఎంటర్ చేసి రిసిప్ట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్ లేదా మదర్తో అథెంటికేట్ చేయించవలసి ఉంటుంది. ఈ రిసిప్ట్ ఇచ్చే సమయంలో అది ప్రభుత్వం ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ట్యూషన్ ఫీజుకి సంబంధించిందో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫీ పే చేయకపోయినట్లయితే ఏ రీజన్స్ వల్ల పే చేయలేకపోయారు అన్న విషయాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక కారణాల వల్ల పే చేయలేదా, కోర్స్ డిస్కంటిన్యూ అయ్యారా, లేకపోతే స్టూడెంట్ చనిపోయారా అన్న విషయాన్ని సెలెక్ట్ చేసుకొని మదర్ లేదా స్టూడెంట్తో అథెంటికేట్ చేయవలసి ఉంటుంది. ఎలక్షన్ కోడ్ మరియు ఇతర కారణాల వల్ల డిగ్రీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ట్యూషన్ ఫీ రీంబర్స్ కాలేదు. 2023-24 అకాడమిక్ ఇయర్కి గాను ఫీజు రీంబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్స్ మిస్ అయిన ప్రతి విద్యార్థి వెంటనే మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని సంప్రదించి మీ నేమ్ అరియర్స్ సర్వేలో వచ్చిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంతేకాకుండా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ వివరాలను ఆన్లైన్ చేసుకోగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.